స్టీల్ ప్లాంట్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రైవేటీకరణ చేయడం కోసం, స్వార్థం కోసం వాళ్ళు మద్దతు ఇచ్చారనేది మీరందరూ కూడా ఎన్నికల ముందు విమర్శించిన మాట. మరి ఇప్పుడేంటి సార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంటే మాట్లాడట్లేదు? ఎవరు వేశారు? 14,000 కోట్లు అసలు రుణం ఇచ్చాం తప్పితే చెప్తున్నారు తప్పితే అరే మేమే కదా కేంద్రం సాయం చేసింది. సాయం చేసిందండి, వినండి, సాయం చేసింది. ఈరోజు అవ్వలేదు కదా స్టీల్ ప్లాంట్. ఎందుకు అవ్వలేదు? అది మా వల్ల. ఆ రోజు వాళ్ళకి మాకు ఉన్న డిఫరెన్స్ చెప్తానండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అందరికీ కూడా పిలిచి ఇక్కడున్న 7,000 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మనం రియల్ ఎస్టేట్ పెట్టి మీకు కూడా ల్యాండ్ ఇచ్చేస్తాం, మీరు ఒప్పుకోండి అని చెప్పాడు. ఒప్పుకొని చెప్పాము మేము ఎవరన్నా? కనీసం స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళి ఇలాగ ఇదవుతుందని కూడా ఎక్కడైనా చెప్పామా? స్టీల్ ప్లాంట్ అవ్వదు, అంతే, అది అవ్వదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. కొన్ని విభాగాలని ప్రైవేటీకరణ చేయడం సార్ అవి ఎప్పుడు ఏమండి, మీకు ఒకటి చెప్తాను చూడండి, ఎప్పుడు జరిగేవే ఉంటాయండి. ఒక క్యాంటీన్ ఉందనుకోండి, ప్రైవేట్కి ఇచ్చామనుకోండి, అది ప్రైవేటీకరణ ఎలాగవుద్ది? ఒక ఆపరేషన్ ఉంటుంది, అవుట్సోర్సింగ్ ఇస్తారు. ఎందుకు ఇవ్వలేదు? ఎన్ని గవర్నమెంట్ వాటిలో అవుట్సోర్సింగ్ ఇవ్వలేదు ఎంప్లాయీస్కి? కీలకమైన విభాగాలను అప్పగిస్తున్నారు సార్. అదంతా కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేది అందరికీ ఆత్మగౌరవానికి సంబంధించింది, తెలుగువాడి ఆత్మగౌరవానికి. మేము ఆల్రెడీ చాలా క్లారిటీతో మేము చెప్పడం జరిగింది. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. ఇక్కడ మాకు ఎన్టీపీసీ ఉంది, ఆ ఎన్టీపీసీ ల్యాండ్ మళ్ళా అమ్మేసుకుంటామని చెప్పి తీసేసుకుంటే ఎన్టీపీసీ ఆ రోజు ఏం చెప్పింది? మీరు మాకు డబ్బులు కట్టండి. కాదు మేము తీసేసుకొని అమ్మేసి అప్పుడు మీకు డబ్బులు ఇస్తాం అన్నారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. వాళ్ళు ఏమన్నారు? మీరు డబ్బులు కట్టేసి తీసేసుకోండి అన్నారు. ఆ రోజు అలాగ ఆగిపోయింది. ఈరోజు అక్కడ ఎంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. రేపు యూరియా మనం ఇచ్చేస్తాం, యూరియా కూడా అక్కడి నుంచి వస్తుంది. చాలా అది ఎంత పెద్ద ప్లాంటో తెలుసండి. ఫస్ట్ టైం ఇండియాలోనే అంత పెద్ద ప్లాంట్, 185,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ ఆ రోజు ప్రైవేటీకరణ చేసుకుంటూ పోవడానికే. అనకాపల్లి జిల్లాలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ తీసుకురావడం అనేది అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ని మూత వేయడం కోసమే తీసుకొస్తున్నారు అనేది. చాలా స్టీల్ ప్లాంట్లు ఉన్నాయండి ఇప్పుడు అనకాపల్లి, చాలా స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. ఒక అనకాపల్లే కాదు, చాలా స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. పక్కనే జార్సుగూడలో పెద్ద స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, పక్కనే జగదల్పూర్లో స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. ఎందుకంటే స్టీల్ ఇండస్ట్రీలో మా సివిల్ కన్స్ట్రక్షన్ అంతా స్టీల్లోనే చేసాం. దాని గురించి మాకు అవగాహన ఉంది, చాలా క్లారిటీగా ఉంది. మీకు ఇంకోటి కూడా చెప్తాను, నేను వైజాగ్ స్టీల్కి ఉండాల్సిన పేరు, వైజాగ్ స్టీల్కి ఉన్న కస్టమర్లు వాళ్ళు సపరేట్ అండి. అనకాపల్లిలో కాదు కదా, వైజాగ్ స్టీల్ పక్కనే ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టినా అప్పుడు వెళ్ళదు అక్కడికి. ఎస్ఎల్ఆర్ మిట్టల్ సంబంధించింది అదేనండి, మిత్తల్ సంబంధించిందే. మన స్టీల్ మనం ప్రొడ్యూస్ చేయాలండి. మనం ఓర్ అమ్ముకుంటాం ఏంటి బయటికి? ఓర్ అమ్ముకోం కదా. మన స్టీల్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి 20 మిలియన్ టన్స్ సింగిల్ ప్లాంట్స్ ఎన్ని రావాలి? మేము జిందాల్ బళ్ళారిలో పనిచేసి వచ్చాము. డే 1 నుంచి మేము అక్కడ ఉన్నాం. అనేకమైన ప్లాంట్స్ మేము కట్టాం. కొన్ని స్ట్రక్చర్స్ అయితే మేమే కడతాం, మేము అందులో ప్రొఫెషనల్స్మే. ఆ స్ట్రక్చర్స్ ఏంటి పరిస్థితి, అప్గ్రేడేషన్ ఏంటి, స్టీల్ పరిస్థితి ఏంటి, రేపు మనకి జనరేట్ అవ్వాలి కదా, మేక్ ఇన్ ఇండియా కదా. మరి మీరు ఇంత క్లారిటీగా చెప్తున్నప్పుడు ఎందుకు సార్ కార్మికులు ఇంకా ఆందోళన చేస్తున్నట్టు? అసలు కార్మికుల ఆందోళన ఇవి అన్నీ సపరేట్గా ఉంటాయండి. ఇప్పుడు ఏంటవుతుందంటే మనం ఎన్ని చెప్పినా ఏది చేసినా ఎవరు ఉండాల్సిన భయం వాళ్ళకి ఉంటుందండి. చాలామంది ఇప్పటికే పార్ట్ టైమ్గా పనిచేసే వాళ్ళందరినీ కూడా తొలగించడానికి వాలంటీర్ రిటైర్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుందండి. 5,000 మందిని పైగా వాలంటీర్ రిటైర్మెంట్ ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడు మీరు అలా మాట్లాడితే కాదండి, జేఎస్డబ్ల్యూ ఉందా? బళ్ళారి జేఎస్డబ్ల్యూ ఉంది. ఇప్పుడు అది 20 మిలియన్ టన్ దగ్గర. ఇది 7 మిలియన్ టన్ అండి. అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్, ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ పోతే బిజినెస్ అర్థమైందండి. మీరు స్టీల్ ప్లాంట్ ఒక పొలిటికల్ యాంగిల్లో చూడకండి. ఓ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత అది బిజినెస్ యాంగిల్గా చూడాలి, అంతేనా కదండి. క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వాలి? 100% ఇవ్వాలి. క్యాప్టివ్ ఎందుకు తెప్పించలేకపోతే ఇవ్వాలండి. దాని గురించి మాట్లాడండి. దాని గురించి మాట్లాడండి సార్, దాని గురించి మాట్లాడాలా. దాని గురించి నేను కూడా సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన సహాయ మంత్రి మన రాష్ట్రానికి సంబంధించిన అదేనండి అంటున్నా. దాని గురించి మాట్లాడదాం అంటున్నా. దాని గురించి మాట్లాడకుండా మీరు స్టీల్ ప్లాంట్ ఇదైపోతుందని ఏమీ లేని దానికి ఏదో మాట్లాడుతుంది. స్టీల్ ప్లాంట్ ఈరోజు ఏం చేస్తే కరెక్ట్, క్యాప్టివ్ మైన్స్ మనకు కావాలి, క్యాప్టివ్ మైన్స్ ఎలా రావాలి, ఏం చేయాలి, దాని మీద కదా మనం ముందుకెళ్ళాలి. మేమైతే వెళ్తున్నాం. మా భరత్ దాని మీద పూర్తిగా భరత్ కానీ పల్లా సీన్ కానీ క్లియర్గా ఉన్నారు. భరత్ అనేవాడు 100% అతను ఎంపీ, ఆయన వైజాగ్ ఎంపీ, స్టీల్ ప్లాంట్ ఆయన దాంట్లోకి వస్తుంది. ఆయన 100% ముందుకు వెళ్తున్నాడు ఆ విషయంలో. ఆయన డెఫినెట్గా దాని గురించి మాట్లాడదాం. మీరు అది కరెక్ట్ పాయింట్.
క్యాప్టివ్ మైన్స్ అనేది కరెంట్ పాయింట్ అవ్వలేని ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వట్లేదురా నాయన అంటే అయిపోయింది అంటే ఎలా? అంటే ఎప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. బిజినెస్ అండి, ఇది అవును సార్, బిజినెస్ ఇది అండి. ఎప్పటికీ మీరు స్టీల్ ప్లాంట్ చెయ్యండి, ప్రైవేటీకరణ మీరు జరగదు. కూడా చెప్తాను చూడండి. బిజినెస్ ప్రాపర్గా చేసుకోవాలండి. వన్స్ మీరు ఏదైనా సరే ఒక వ్యాపారం పెట్టినప్పుడు కాంపిటీషన్ అనేది ఉంటుంది. మీరు ఇందాకనే చెప్పారు సార్, సెంటిమెంట్తో ముడిపడిన విషయం ఇది అవును, స్టీల్ ప్లాంట్ అనేది. ఎందుకంటే అవును. ఆ సందర్భంలో స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అంటూ చాలా మంది ప్రాణాలు కూడా త్యాగాలు చేశారు. అదేనండి, ఈ సందర్భంలో ఈ సెంటిమెంట్ కి సంబంధించిన విషయంలో సెంటిమెంట్నే జరగదు సార్, అనేది స్పష్టంగా చెప్పగలుగుతారు మీరు అందరూ. ఏది ప్రైవేటీకరణ ఎప్పటికీ జరగదు అని స్పష్టంగా అదే చెప్పగలుగుతారా? సెంటిమెంట్తో అక్కడికి వెళ్ళాం కదా, పవన్ కళ్యాణ్ గారు థర్డ్ డే వెళ్ళారు కదా. ఆ సెంటిమెంట్ ఇది మా సెంటిమెంట్ అండి, మీరు ప్రైవేటీకరణ చేయడానికి కుదరదని చెప్పారు కదా. మీరందరూ మర్చిపోతుంది ఏంటంటే డ్రడ్జింగ్ కార్పొరేషన్ కూడా అలాగే జరిగితే అదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆపారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఆపారు కదా. ఇది కూడా మేము చెప్తున్నాం సెంటిమెంట్, బట్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్. మన బిజినెస్ జరగాలంటే కేవలం క్యాప్టివ్ మైన్ ఒకటే కాదు, అనేకమైనవి మనం కరెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ 4-5 ఏళ్ళలో చూసుకుంటే కనుక ఆదాయం పెరగడం, వ్యాపారం పెరగడం కూడా జరిగింది కదా సార్. రెట్టింపు అయింది కూడా, కార్మికులు చెప్తున్న సందర్భం. ఏమండి, రెట్టింపు అవ్వాలి, అయ్యిందేంటి? రెట్టింపు అవ్వాలి. ఆ స్టీల్ మార్కెట్లో క్వాలిటీ ప్రాఫిట్, క్వాలిటీ ఈరోజు స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ఇస్ బెస్ట్, అదನ್ನು మెయింటైన్ చేయాలా. ప్లస్ బిజినెస్ అంటే ఏంటంటే డబ్బులే కదా, మరి డబ్బులు రావాలండి. తక్కువ కార్మికులతోటే మేము చేస్తున్నప్పటికీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది వాళ్ళు సార్ మీరు వాళ్ళు ఇచ్చారు పక్కన పెట్టండి, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, అవగాహన పెంచుకోండి. పక్కన ఉన్న ప్రైవేట్ కంపెనీల్లో ఒక డిపార్ట్మెంట్ ఉందో, ఒక ఎస్ఎంఎస్ తీసుకోండి, స్టీల్ మెల్టింగ్ షాప్ తీసుకోండి, అందులో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు. నేను ఎవరిని తప్పని నేను అన్నాను, అర్థమైందండి. అక్కడ ఒక లాజిస్టిక్స్లో ఎంత ఉంటారు, ఇక్కడ లాజిస్టిక్స్. కార్మికుల తొలగింపు విషయం మీ జనసేన పార్టీ దృష్టికి వచ్చిందే సార్? అసలు రాలేదు. పార్లమెంట్లో ఎవరు తొలగించారండి? ఎవరిని కూడా తొలగించలేదంటారా? అలా కాదు, వాలంటీర్ రిటైర్మెంట్ అనేది ప్రతి దగ్గర ఉంటుందండి, ప్రతి కంపెనీలో ఉంటుంది. వాళ్ళు అది ఎవరు ఫోర్స్ చేసింది కాదు కదా, వాలంటీర్ రిటైర్మెంట్ వాళ్ళు అప్లై చేసుకున్నారు, తీసుకుంటున్నారు. కార్మికుల నాయకులు డబ్బులకు అమ్ముడిపోయారండి మొన్న ఈ మధ్యన భరత్ గారును పల్లా శ్రీనివాస్ గారు. నన్ను కదపకండి, బోల్డ్ మాట్లాడతా. నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని. నేను ఆ రోజు డిబేట్లోనే చెప్పా, చాలా మందికి ఆ రోజు డిబేట్లోనే చెప్పాను, నన్ను కదపకండి, నేను మాట్లాడతా. నేను మాట్లాడానంటే మళ్ళా నాకేం ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు మా అన్నలు తమ్ముళ్ళు, ఎవరు మనస్సాక్షి వాళ్ళకి ఇది అవుతుంది. ఆ మనస్సాక్షి మీద ఇలా గుండెల మీద చేసుకుని అందరికీ భరత్ గారు మాటలకి సపోర్ట్ చేస్తున్నట్టే వ్యతిరేకిస్తున్నట్టే? ఏమండి, భరత్ గారు వ్యాఖ్యలు మీరు ఆయన కూడా మొహం మీద మాట్లాడే వ్యక్తే. మీరు ఆయనకి మరి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ ఆయన తెలిసిందంతా మొహం మీద మాట్లాడతారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మా ఇంట్లో కూడా ఆర్కార్డులు ఉన్నాయి, మా పెదనాన్న కొడుకులకు కూడా ఆర్కార్డులు ఉన్నాయి, అక్కడ పోయినాయి, భూములు పోయినాయి ఉన్నాయి. వాళ్ళు కూడా ఈరోజు ఏమీ లేకుండా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని ఇక్కడ కూర్చున్నారు. ఆ పెయిన్ మేము కూడా తీసుకునేవి ఉన్నాయి. ఏం జరుగుతుందో ఏంటో తెలుసు. అందులోని మా నాన్నకి ఫ్రెండ్స్ కూడా, క్లాస్మేట్స్ కూడా ఉన్నారు ఇందులో, ఈ అసోసియేషన్ రన్ చేసేవాళ్ళు. ఏమండి, అక్కడ ఏం జరుగుతుందో ఏంటవుతుందో నాకైతే అవగాహన ఉంది. ఇక్కడి నుంచి చాలామంది ఉద్యోగాలకు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి జేఎస్డబ్ల్యూలో పనిచేసిన వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు. వైజాగ్ స్టీల్లో చేసిన వాళ్ళే జేఎస్డబ్ల్యూ చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఇవన్నిటి మీద పూర్తి అవగాహన ఉంది. అది ఎవరి మనస్సాక్షి వాళ్ళకి తెలియాలి, ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలియాలి. ఇట్ ఈస్ నాట్ వన్ సింగిల్ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ, అందరి రెస్పాన్సిబిలిటీ. అర్థమైందంటే ఒక్క సెంటిమెంట్ అని ఒకటి అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ ఉండాలి అంటే ఉండాలి అండి, కంపల్సరీ ఉండాలి. అది భారతదేశంలో ఆ రూపాయి, ప్రతి రూపాయి పబ్లిక్ది, ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. సరే, ఇప్పుడు క్యాప్టివ్ మైన్స్ గురించి ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? 100% పోరాటం ఏం లేదండి, మనం ఏ విధంగా సాధించుకోబోతున్నారు? సాధించాలి. అంటే మీరు ఇప్పుడు శాసనకర్తగా ఉన్నారు కాబట్టి సాధించాలండి, ఏ విధంగా కాదు, సాధించాలంతే. ఉన్న అవకాశాలన్నీ వాడుకొని సాధించాలి. ఆశాభావం ఉందా సార్? అన్న అవకాశాలన్నీ వాడుకొని సాధించాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నిలబడిందంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వల్లే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతు సాధించాలి సార్. మరి ఈ లెక్కన అడిగితే వెంటనే సాధించాలి సార్. మరి సాధించాలి అంతే. ఆ ప్రయత్నం ఎక్కడ జరుగుతుందండి. అందరిలాగా వైఎస్ఆర్సీపీ లాగా ఆ రోజు మేయర్ ఎలక్షన్లు వచ్చిందని దానికి వాడుకున్నట్టు వాడుకోము మేము. ఇక్కడ సాధించాలి అంతే, సాధించాలి అంతే. అన్ని అవకాశాలు పెట్టుకుని సాధించంగా. ఈరోజు ప్రభుత్వం సాధించలే, ఈరోజు మనం అనుకున్నవన్నీ సాధించలేదా? సూపర్ 6 సూపర్ హిట్ చేయలేదా? రోడ్లన్నీ బాగుండాలనుకున్నాం, బాగు చేసాం, ఇంకా అవుతానే ఉన్నాయి కొంత పనులు. లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్ చేసాం.
ఒకప్పుడు గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్, ఈరోజు గంజాయి అంటే కానీ నడుము ఎరగొడేస్తాం గంజాయి ఉంటే. ఉక్కుపాదం ఇస్తే తొక్కే, మామూలుగా కాదు. అర్థమైందండి. ఇవన్నీ సాధించినాయే కదా. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఇప్పుడు ఇంతకుముందు రౌడీలు మళ్ళీ రాజ్యం వెళ్ళేవాళ్ళు. మీకు తెలుసో లేదో అనకాపల్లిలోనే రౌడీ షీటర్లు పిక్నిక్లు జరిగేవి 1924 మధ్యలో. ఇప్పుడు రౌడీ షీటర్ అనేవాడు బయటకు కనపడ్డదు. తప్పు ఎవడు చేసినా, అది మా పార్టీ చేసినా ఎవడి పార్టీ చేసినా లా అండ్ ఆర్డర్ అనేది అది సాధించలేదా? ఇవన్నీ సాధిస్తామండి. ఇవన్నీ టార్గెట్స్ మాకు. ఇవన్నీ మా టార్గెట్స్ అండి. సూపర్ హిట్, సూపర్ 6 అయినట్టు. సూపర్ 6, సూపర్ హిట్. ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదనేది వైఎస్ఆర్ సూపర్ హిట్, సూపర్ 6, సూపర్ హిట్ అంటున్నాం. వైఎస్ఆర్సీపీకి ఏముండదు. అదే చెప్పాను కదా, వాళ్ళు 3 సిలిండర్లు ఒకేసారి ఇచ్చేయాలి. ఎన్ని కోట్ల కనెక్షన్లు ఉన్నాయి, ఎన్ని కోట్ల సిలిండర్లు ఉన్నాయి, ఎన్ని వాడతారు, ఎన్ని వాడరు కూడా తెలియదు వాళ్ళకి. ఇవిడ దగ్గర 3 సిలిండర్లు ఉంటాయా ఇంట్లో? ఉంటే 1 ఎక్స్ట్రా 2. అందుకని సిలిండర్లు 3 సిలిండర్లు ఎలాగిస్తామండి వాళ్ళు మాట్లాడడానికి, మనం వినడానికి. కానీ ఏమంటాం, కనీసం 1924 మధ్యలో రాజకీయమైనా నేర్చుకున్నారు కదా. ఇప్పుడు నాకు ఒకసారి 2 సార్లు సీట్ రాలేదు, ఒకసారి ఓడిపోయాను, 3 సార్లు అయ్యింది, కానీ రాజకీయం నేర్చుకున్నాను. వీళ్ళు ఓడిపోయినప్పుడు అసెంబ్లీకి రారు, గెలిచినప్పుడు అసెంబ్లీకి రారు, వచ్చినా అన్నీ ఏదేదో ఆశలు వేశారు. మీకు తెలుసు కదా, అసెంబ్లీ పరువే తీస్తారు. అసెంబ్లీ అంటే ఒక దీనిలాగా అయిపోయింది, ఒక డిగ్నిటీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అపోజిషన్లో ఉన్నారు, కనీసం ఒకసారి రారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది అది ఆటోమేటిక్, అది ప్రోటోకాల్ అండి. అది ప్రతిపక్ష హోదా అది వస్తామని చెప్తున్నారు. పెద్దలు రాశారు రాజ్యాంగంలో. మేమెవరు చేయడానికి? ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ప్రతిపక్ష హోదా ఎలాగిస్తాం, దేనికి ఇస్తాం? ఆయన ఏమన్నాడు ఒకరోజు, 23 మంది వచ్చారు, అందులో 10 మంది 5 మంది లాగితే నీకు ప్రతిపక్ష హోదా కోల్పోతావు, నీకు ప్రతిపక్ష హోదా తీసేస్తానన్నాడు. భగవంతుడు ఏం చేశాడు? 11 ఇచ్చాడు. ప్రతిపక్ష హోదా ఎలాగొస్తుంది? ఆయన మాటలే కదా. అలా నీకు అర్థం కాదు. ఆయన చెప్పిన ఆయన ఎలాగంటాడండి, మీ ప్రతిపక్ష హోదా ఒక 10 మందిని 8 మంది 10 మందిని తీసేస్తే నీ ప్రతిపక్ష హోదా కోల్పోతావు అన్న వ్యక్తి, దేవుడు భగవంతుడే మొత్తం తీసేశాడు. 11 ఇచ్చాడు. 10 మంది అంటే 11 ఇచ్చాడు. 11 ఇచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని ఎలాగంటాడండి? నాకు అర్థం కాదు. నువ్వు రా, ఒక నిర్ణయాత్మకంగా ఒక నిర్మాణం జరిగే విధంగా నువ్వు వచ్చి ప్రశ్నించు. నీకు ఆల్రెడీ ఉంటాయి 2 క్వశ్చన్స్, మీ పార్టీ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ నీకు ఇస్తారు. ఎవ్రీడే నువ్వు ప్రశ్నించు, టాపిక్స్ పట్టుకో, గట్టిగా నిలబడు, నువ్వు మమ్మల్ని ప్రశ్నించు. నీకు నువ్వు చెప్పింది రైట్ అయితే మేము కూడా నీతో గొంతు కలుపుతాం, ఎమ్మెల్యేలు అందరూ నీతో గొంతు కలుపుతాం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అసెంబ్లీకి రాకపోవడం ఏ విధంగా చూస్తారు సార్? ఇన్ జనరల్ మాట్లాడుతున్నారు కదా, అది అధర్మం. గేమే కాదు, అసలు రూలే కాదు. రాజ్యాంగం మనకి ఇచ్చిన ఇది. ప్రజలు నువ్వు ప్రభుత్వం చేస్తావని ఇవ్వలేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేని ఎప్పుడు ఎలా గెలిపిస్తారంటే, నువ్వు మాకు రిప్రజెంట్ చేయాలని గెలిపిస్తారు. వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. రిప్రజెంటేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్. రిప్రజెంటేషన్ అనేది మినిమం రిక్వైర్మెంట్ అండి, అవునా కదా? అది మినిమం బేస్ ఆఫ్ ఒక ఎన్నుకోబడిన వ్యక్తికి అది మినిమం. నువ్వు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు ఈ రోజు వరకు. 12-15 నెలలు అయిపోతుంది, 15 నెలలు వచ్చేసింది. 15 నెలలు నువ్వు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. నిన్ను ఎందుకు గెలిపించాలి? ఎందుకు గెలిపించారు? నువ్వు ఎక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చావు? ఎక్కడో ప్రెస్లో మాట్లాడితే ప్రెస్ అనేది అథెంటికేటెడ్ కాదు కదా, అసెంబ్లీ అనేది అథెంటికేటెడ్. అసెంబ్లీ కోసమే కదా నేను పెట్టింది. నువ్వు రిప్రజెంట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? 3 క్వశ్చన్లు 10 రోజులు చేస్తారు, 33 క్వశ్చన్లు వస్తాయి, 30 క్వశ్చన్లు వస్తాయి. 30 క్వశ్చన్లు 11 మంది ఉంటారు. 11 మంది కనీసం నీకు ఒక్కొక్కడికి 3 ప్రశ్నలు వచ్చింది కదా యావరేజ్నా. నువ్వు 3 ప్రశ్నలు నీ కాన్స్టిట్యున్సీ ప్రశ్నలు నువ్వు అడగడానికి నీకు ఛాన్స్ వచ్చింది కదా, నువ్వు ఎందుకు అడగలేదు? అథెంటికేటెడ్ అఫీషియల్గా వెల్లోకి వచ్చి నీకు ఆన్సర్ చేస్తారు కదా, అది కదా బ్యూటీ. ఎందుకు చేయలేకపోయావు? నువ్వు బయట ఏం మాట్లాడతావు? నీకు ఆన్సర్ చేస్తుంది కదా గవర్నమెంట్, ఆన్సర్ చేస్తుంది, నీకు ఛాన్స్ ఉంది కదా. అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేయాలనేది కొంతమంది ఎమ్మెల్యే నుంచి అది మనం చెప్పింది కాదండి, అందులో పొందుపరిచింది. ఏదైనా అంతే, నువ్వు రాలేనప్పుడు నువ్వు బేసే మిస్ అయిపోతున్నావు కదా. నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు ప్రజల్ని రిప్రజెంట్ చేయాలి, నువ్వు అటెండెన్స్ ఉండాలి. ఇది ఎక్కడుంది అటెండెన్స్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగిలిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద వేటేసే అవకాశం ఉంటుంది సార్ ఈ? నాకు తెలియదు సార్, అది నా సబ్జెక్ట్ కాదు. డెఫినెట్గా యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్ళమని మేము అందరూ, నేనైతే సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు మనకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి కదా, రాశారు కదా, రాజ్యాంగం రాశారు, ఇవన్నీ కూడా అసెంబ్లీ ఇవి కూడా రాశారు. రాసినప్పుడు ఎవరో ఏదో అన్నారని వాళ్ళ కోసం మారకూడదండి. నేను కూడా ఎదురు చూస్తున్నా, రావాలన్నా సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలని.
అంటే ఆయన రావాలన్నా అనర్హత సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలని, ఆయన రావాలి అనేది అది వాళ్ళు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో ఆయన రావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అదే చట్టం కూడా చెప్తుంది. ఆయన రాకపోతే తీసేది కూడా చట్టం చెప్తుంది. ఇవన్నీ కూడా యాజ్ పర్ చట్టం ప్రకారం జరగమంటాయి, యాజ్ పర్ రూల్ ప్రకారం జరగమని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆయన్ని కానీ గవర్నమెంట్ని కానీ అందరినీ కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే 15 సంవత్సరాలు నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలని ఒక యజ్ఞం చేశాను. నాకు తెలుసు దాని వాల్యూ ఏంటో. అర్థమైందండి. ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందండి. ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల కోసం ప్రశ్నించాలి. అనేకమైన ఇష్యూస్ ఉంటాయి గ్రామాల్లో. తట్టు ఒక పార్టీ రిప్రజెంట్ చేస్తుంది, వాళ్ళకి ప్రతి నియోజకవర్గాల్లో ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ ఎందుకు మాట్లాడలా? ఓ 10 రోజులు అసెంబ్లీ జరిగినప్పుడు 30 క్వశ్చన్లు వచ్చినాడు. ఆ 30 క్వశ్చన్లు మీరు ఎందుకు మాట్లాడరు? నేను ఒక ఎమ్మెల్యేని, నేను ప్రశ్న లేవనెత్తిన ప్రశ్న ఈరోజు ఆటిజం పిల్లలందరికీ కూడా ఒక అదృష్టం కింద మారింది. నాకే నార్మల్ ఉన్న ఎమ్మెల్యేకే ఆ ప్రశ్నకి అంత పవర్ ఉన్నప్పుడు, ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తి, ఒక ఎక్స్ సీఎం, వాళ్ళ 11 మంది వచ్చి ఇంకెంత మేలు చేయొచ్చు ఈ రాష్ట్రానికి? మీరు నాకు అపోజిషన్ స్టేటస్ ఇస్తేనే నేను వస్తానంటే ఎలాగండి? అలాగవ్వదండి. ఇద్దరు ఉన్నప్పుడు వాజ్పేయి గారు ఒక్కడే వెళ్ళేవాడు కదా. మీకు తెలుసా ఆ స్పీచ్లు ఎలాగుండే, ఆ ప్రశ్నలు ఎలాగుండే? అది కదా మన భారతదేశం. ఒక్కడే కొన్ని పార్టీలు అయితే ఒక్కడే ఉండేవాడు. ఒక్కడు కూడా మాట్లాడతారు. వాళ్ళు ఎలాంటివి మాట్లాడారు? దేశాన్ని మలుపు తిప్పే ప్రశ్నలు వేశారు, దేశాన్ని అభివృద్ధి తీసుకెళ్లే ప్రశ్నలు వేశారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ హౌస్. ఆ హౌస్ వాల్యూవే వేరు. హౌస్ మీకు అది చిన్నదయ్యి ఉండొచ్చు, మాకు అది దేవాలయం. దానికోసమే మేము 15 సంవత్సరాలు మా జీవితం దారిపోసాం. 25 నుంచి 50 సంవత్సరాలు టైంలోనే ఎవడైనా బాగుపడతారు, ఎవడైనా అభివృద్ధి చెందుతారు. అదే కష్టమైన టైము. అలాంటి కష్టమైన టైము మొత్తం అంతా కూడా పోయింది కదా. 15 సంవత్సరాలు నేను ఇన్వెస్ట్ చేశాను ఈ ఒక్క దీనికోసం, అసెంబ్లీకి వెళ్ళాలని. మరి నాకు దేవాలయం కదా, అలాంటి దేవాలయాన్ని చీచా అన్నట్టు తీసి పాడేస్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు మళ్ళీ? డెఫినెట్గా ఇది జర్నీ, నేను పోటీ చేస్తా. మీకే వస్తుందా టికెట్? జర్నీ నాకే వస్తుంది. నేను నాకు సీట్ తెచ్చుకుంటానండి, పోటీ చేస్తాను. నేను కంటిన్యూస్ ఇంకా చాలా పనులు ఉంటాయి, చేయాలనే కదా. డెఫినెట్గానండి, నా జీవితం మొత్తం రాజకీయమేనది. సుందరపు విజయ్ కుమార్కి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనేది మీ ప్రత్యర్థులు చేస్తున్న చేయమనండి. వాళ్ళ పని అది, ప్రచారం. ఏం చెప్పాలి? వాళ్ళ పని అది, వాళ్ళది పని. నా పని అదే, వాళ్ళ పని వాళ్ళదే. ఇది గేమ్. అలా సుందరపు విజయ్ కుమార్కే టికెట్ వస్తుంది, సుందరపు విజయ్ కుమార్ గెలుస్తారంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్లో ఉంటారా? ఆడినోడు పట్టించుకుంటాడు. ఇంకప్పుడు అవతలోడు వాడు దీంట్లోకి రావాలంటే నాకు రాదు, లేకపోతే నాది ఇంకోటి ఏదో చెప్పాలి కదా. చెప్తేనే కదా వాళ్ళని ఎవడని మాట్లాడితే వాళ్ళని ఎందుకు మాట్లాడతారు? అందరు నా దగ్గరికి వస్తారు. నెక్స్ట్ 4 years మీ నియోజకవర్గానికి ఏం చేయబోతుంది? 100% నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుతామండి, అందులో డౌటే లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎమ్యూనిటీస్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసాం. నా కాన్స్టిట్యున్సీ, నా టార్గెట్ 100% ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదే. ఇది అందరూ చెప్పే మాటే, నేను చేస్తున్నా.